నుండి టాప్ 7 ఇచ్చాను. ఇప్పుడు సీజన్ 8 లో మరొకసారి మీ అందరూ నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్ కి రుణపడి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక ఇందాక మన జర్నీలో చెప్పాను, బిగ్ బాస్ అవుతున్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్ మా మరొక స్థాయిలో పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎంటర్టైనర్ గా పరిచయం చేసింది సీజన్ 4 నుంచి. సీజన్ 4 నేను ఎంటర్టైనర్ గా పరిచయం చేశాను ప్రపంచానికి. మరొకసారి అవినాష్ వాడు కామెడీ కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయాలి అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్ని చేస్తాను ప్రూవ్ చేశాను. అది మీ అందరూ ధైర్యం ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగడానికి అడగచ్చు అన్నా. పార్టీ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. అందులో 70,000 లేకుండా లోపల బయట వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్పంగా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారం 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్ లో ఎమోషన్ అన్ని పక్కన పెట్టి ఏ మాట స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, నా ఫ్రెండ్ డేవిడ్ విజయ్. నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ చేశాను. 5 వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబీల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలి నచ్చింది నబీల్ని. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే లోపలికి వెళ్ళిన నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు ఇక్కడ సెట్ అయిపోయింది. వరంగల్ కొంచెం సెట్ అయిపోయాడు. బిగ్ బాస్ 4 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8 లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4 లో నేను కొంత నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8 లో పూర్తిగా నేర్చుకున్నా. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తున్నాడు. ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8. స్టేజ్ పైన నిన్న ఫన్నీగా బ్రీఫ్ కేస్ నాకు రాలేదు అన్నారు కదా, వస్తే తీసుకునే వాళ్ళ 100%. మనకు తెలుసు, మన పుట్టింది ఫస్ట్ డే అర్థం అయిపోయింది. మన తప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని నటకన పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమిడీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్ లో డిస్కస్ చేశారు, కమిడీస్ కప్పు రాదు, కమిడీస్ ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళారు బెనిఫిట్స్ అని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 30 బయటకు వచ్చినట్టు అనిపించింది. అంటే బేసిక్ గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం. సినిమా అంత సీరియస్ ఉంటే అదొక సీరియల్ లో ఉంటుంది. కంపల్సరీ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్ లో ఉంటారు, ఆఫీస్ కానీ ఇలా వేరే వర్క్స్ లో ఉంటారు. ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం అనుకుంటారు. అలాంటి నవ్వించే మాకు నవ్విస్తున్నాం, టాస్క్ ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనల్ ఏంటో చూపిస్తున్నాము, అన్ని చేస్తున్నాము. అంటే అన్ని కామెడీ, టాస్క్, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్ని చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకి ఎందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమెడియన్స్ ఎదుర్కొంటారు, ఎవరెవరు గెలుస్తారో మనం వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ వెయిట్ చేసిన తర్వాత నేను టాప్ 5 కి ఒక నమ్మకం వచ్చింది. టాప్ 5 వచ్చాను కదా, గెలుస్తున్న ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్ ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది, నవ్వుతాము, నవ్వుతాం, ఏదనిపిస్తుంది మాట్లాడేస్తాం. అలా మ్యాన్గా ఉండే మన పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీ ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను
నాకు నేనే ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వచ్చాను.